జీవితం గడపండి. వ్యభిచార చింత కలిగినప్పుడు దాని నుండి రక్షణ పొందుటకు ఉపవాసాన్ని పాటించండి. ఇస్లాం గ్రంథం చెప్తోంది. కాబట్టి సోదరులారా, మీరు ఇలా చేస్తే మీ మీద ఏమవుతుంది? దేవుని శాపం కలుగుతుంది. ఫయిన్ తవల్లౌ ఫకుల్ లాజంతుకుం అలా సవాయిం వయిన్ నదరీ ఖరీబ్ అంబైదుం మా తువదూన్. ఒకవేళ వారు తిరస్కరిస్తే నేను మీకు స్పష్టంగా తెలియజేసి తిని మీకు వాగ్దానం చేయబడిన శిక్ష సమీపమనే రానున్నదో లేక ఆలస్యముగా రానున్నదో నాకు తెలియదు. సూరా నిషాలో అల్లా తాలా అంటున్నాడు, ఓ ప్రజలారా, మీరు పాపాల నుండి బయటపడండి, దేవుని వైపు మరలండి, ఇష్టానుసారంగా జీవితాన్ని చేయకండి, దైవాజ్ఞ ప్రకారం నడుచుకోండి. అలా నడుచుకోకపోతే దేవుని శాపం ఇప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఆ మాట నాకు తెలియదు. మరి ఆ తరువాత అల్లా అంటున్నాడు, యా అహ్లల్ కితాబి లా తగ్లూ ఫీ దీనికుం వలా తఖూలు అలల్లాహి ఇల్లల్ హక్. ఓ గ్రంథము గలవారులారా, మీరు మీ మతమునందు హద్దులను మీరకుడు, దేవుని గూర్చి సత్యం తప్ప వేరు మాట పలకకుడు. ఖురాన్ గ్రంథం అంటుంది, ఓ ప్రజలారా, మతము యొక్క హద్దులు దారిపోకండి. మతములోని హద్దులేమిటి? ఒకరిని కష్టించరాదు, వ్యభిచారం చేయరాదు, దోపిడీలు చేయరాదు, మానభంగం చేయకూడదు, హత్యలు చేయకూడదు, అవాంతరాలు చేయకూడదు. ఇది ఖురాన్ శిక్షణ. కానీ చాలామంది ప్రజలు, ముఖ్యంగా యూరప్ వాసులు, అనేక మంది మీడియా వాసులు కూడా ఏమంటున్నారంటే ముస్లిములు టెర్రరిస్టులు అంటోంది. ఎక్కడైనా సరే బ్లాస్ట్ అయ్యిందంటే ఇది ముస్లిముల పనే అంటుంది. ఎక్కడైనా ఏమైనా అరాచకం జరిగింది అంటే ఇది ముస్లిముల పనే అంటుంది. ఖురాన్ గ్రంథం చెప్తుంది, ఓ ముస్లిములారా, దైవాజ్ఞను మీరు హద్దు మీరకండి. శాంతం స్థాపించడం మీ ధర్మం, సత్యం పలకడం మీ ధర్మం, వ్యభిచారం నుండి బయటపడడం మీ ధర్మం, ద్రోహం చేయకుండా ఉండడం మీ ధర్మం, పాపం చేయకుండా ఉండడం మీ ధర్మం. మరి అదేవిధంగా స్త్రీలను హత్య చేయడం, శిశువులను హత్య చేయడం, మానభంగం చేయడం, మరి అకారణంగా చంపడం, ఇవన్నీ కూడా మహాపాపం. ఇలాంటి పాపాలు చేసిన వ్యక్తి ఎన్ని నమాజులు చేసినా అతనికి ముక్తి లేదు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అసలు ఈ ధర్మం పేరే శాంతి ధర్మం. అందుకోసం ఎలా అంటున్నాడు, మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎందుకు పంపించాను అంటే శాంతం స్థాపించేటందుకోసమే. కానీ ఈనాడు యూరప్ దేశాల వాళ్ళు ఇస్లామును అప్రతిష్టపాలు చేసేటందుకోసం చేసేటువంటి ప్రయత్నాలలో ప్రపంచవాసులందరూ సహకరిస్తున్నారు. కానీ ఇస్లాం యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దీనికి మూల కారణం భాష. ముస్లింల ఇస్తిమాలు జరుగుతున్నాయి, మసీదుల్లో ఉపన్యాసాలు జరుగుతున్నాయి, ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తున్నారు, బోధన చేస్తున్నారు అరబ్బీ భాషలో, ఉర్దూ భాషలో. వినేటువంటి సోదరులు అనుకుంటున్నారు, యా అయ్యుహల్ కాఫిరూన్ అంటే మమ్మల్ని చూడండి కాఫిర్ అని తిట్టున్నారు వీళ్ళు అంటున్నారు. కాఫిర్ అనే పదానికి అసలు అర్థం తిరస్కారి, ముస్లిం అనే పదానికి అసలు అర్థం విధేయుడు. మరి ఇది తెలుసుకోలేక ఉండడానికి అసలు కారణం ముఖ్యంగా ముస్లిములు. ఎందుకంటే ఖురాన్ గ్రంథాన్ని వాళ్ళు చదవడం లేదు, ఇతరులకు తెలియజేయడం లేదు. ఒకవేళ తెలుసుకున్న ఉర్దూ భాషలో మాట్లాడుతున్నారు తప్ప సామాన్య ప్రజలు మాట్లాడేటువంటి భాషలో మాట్లాడటం లేదు. అందువల్ల ఖురాన్ యొక్క అసలు బోధ ప్రపంచానికి అర్థం కాకపోవడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే టెర్రరిస్టుల దేవుడు అనుకుంటున్నారు. అల్లా అంటే మనుషులను చంపమంటున్నారు. చూడండి, ముస్లిములు వాళ్ళ గ్రంథంలో రాశారు, వాళ్ళ అల్లా అంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ పట్టండి, చంపండి అని. దాని ముందు ఉండేది చూడడం లేదు. దాని ముందేముంది, ఎవరైతే మిమ్మల్ని చంపారో, ఎవరైతే మిమ్మల్ని దేశభ్రష్టులు చేశారో వాళ్ళను మీరు దేశభ్రష్టులు చెయ్యండి అని ఉంది. అంతేకాని సామాన్య ప్రజలను చంపమని ఎక్కడా లేదు. కానీ అర్థం తెలుసుకోక అర్థం మాత్రమే చదవడం వల్ల దాని అసలు అర్థం తెలియలేదు. ఇక గమనించండి సోదరులారా, అల్లా అంటే ఎవరు? చాలామంది అంటున్నారు అల్లా అంటే ముస్లిముల దేవుడు అని. ముస్లిములు కూడా అల్లా అంటే మా దేవుడు అంటున్నారు. కానీ ఖురాన్ ఏమంటుంది, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఖుల్ చెప్పండి, అఊజు నేను శరణ వేడుతాను, రబ్బిన్నాస్ ప్రజల ప్రభు, అన్నాస్ అంటే ప్రజలు,
రబ్ అంటే ప్రభు, రుద్రుడు. రుద్రుడు అని సంస్కృత భాష, రబ్ అని అరబ్బీ భాష. రబ్బిన్నాస్ ప్రజల యొక్క ప్రభువు, కేవలం ముస్లింల ప్రభువు కాదు. ముస్లింల ప్రభు అయితే ఖుల్ అఊజు బి రబ్బిల్ ముస్లిమీన్ ఉండు, ముస్లిమీన్ ఉందా? రబ్బిన్నాస్. మరి అదే విధంగా మలికిన్నాస్, మలిక్ రాజు, ఎవరికి? ప్రజలకు. ఇలాహిన్నాస్, ఇలాహున్ పూజ్యుడు, ఎవరికి? ప్రజలందరికీ, కేవలం ముస్లింలకు కాదు. పూజ్యుడు అంటే పూజ కోసం వస్తువులను ఉపయోగించవలసిన అవసరం లేదు. ఆత్మ పూజ సమానాస్తి, ఆత్మ పూజ సమానాస్తి. ఆత్మతో చేసేటువంటి పూజకు సమానమైనటువంటి పూజ లేదు. వైదిక ధర్మంలో కూడా అదే మాట ఉంది, ఖురాన్ గ్రంథం కూడా అదే మాట చెప్పింది. మరి అదేవిధంగా యా అయ్యుహన్నాస్ ఉబుదూ, ఓ ప్రజలారా మీరు ప్రార్థించండి. ఇక్కడ కూడా ఓ ప్రజలారా అని చెప్పబడింది. మరి బదీఉస్ సమావాతి వల్ అర్ద్ ఆయన ఎక్కడున్నాడంటే భూమి ఆకాశాలను వ్యాపించి ఉన్నాడు. ఎన్ని? అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకాలు 7. అదే 7 ఆకాశాలు. ఈ భూమిని 7 ఆకాశాలను వ్యాపించినటువంటి ఆ దేవుణ్ణి మీరు పూజించండి. ఆయన భూమి ఆకాశాలకు ప్రభు. ఇన్న రబ్బకహుల్ ఖలకుల్ అలీం, నిశ్చయముగా నీ ప్రభువే పుట్టించువాడు, సర్వజ్ఞాని. మిమ్మల్ని అందరినీ పుట్టించేవాడు దేవుడే. చాలామంది అంటుంటారు, ఆ డాక్టరు నాకు బిడ్డనిచ్చింది, లేకుంటే నాకు పిల్లలే పుట్టడం లేదు, ఆయన దగ్గరికి పోతే ఆయన బిడ్డ ఇచ్చేటట్టు చేశాడు ఇంజెక్షన్ వేసి అంట. ఆ ఇంజెక్షనే వేసింటాడు, ఎంతోమందికి పిల్లలు పులవలే. కానీ అకస్మాత్తుగా పుట్టించింది దేవుడైతే ఎవరినో మనం ఉపయోగించుకుంటున్నాం, ఎవరినో మనం అంటున్నాం. అల్లజీ జఅల లకుముల్ అర్ద ఫిరాషన్ వస్సమాఅ బినాన్ وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. సూరా బఖరాలోని 22వ వాక్యం. ఆయనే మీకోసం నేలను పాన్పుగా చేశాడు. గమనిస్తే భూమి గుండ్రంగా ఉంది, కానీ మనం దీని మీద నివసించగలుగుతున్నాం. ఇటు మనం ఉన్నాం, అటు అమెరికా వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా కింద పడడం లేదు. అందరం కూడా సహజంగా జీవిస్తూనే ఉన్నాం. మరి ఆయన ఎలాంటి వాడయ్య అంటే నింగిని మీకు కప్పుగా చేశాడు. కాస్త మీరు గమనించండి, భూమి మీద నుండి ఆకాశం మీదికి, చంద్రమండలము నుండి భూమండలానికి మధ్య ఒక పొర అడ్డుగా ఉంది. ఆ అడ్డు నుండి పైకి పోవాలి అంటే అక్కడ పేలిస్తే కానీ అవతలికి రాకెట్ ఎడలడం లేదు.